రైట్. కోట శ్రీనివాసరావు గారు భౌతికంగా మనతో లేకపోయినా ఆయన వేసిన క్యారెక్టర్స్ కానీ ఆయన వేసిన పాత్రలతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు, ఎప్పటికీ ఆయన బ్రతికే ఉంటారు. సో ఇక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కోట శ్రీనివాసరావు గారితో చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నమస్కారం, మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి ఆయన ఒక కళాకారుడు కాదు, తెలుగు జాతికి సంపద. కళలో పుట్టి కళలో పెరిగి కళను ఔపోసన పట్టినటువంటి గొప్ప నటుడు, పద్మశ్రీ బిరుదాంకితుడు, 650కి పైగా సినిమాల్లో నటించి ఇప్పటికీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న శ్రీ కోట శ్రీనివాసరావు గారే ఈరోజు మన విశిష్ట అతిథి. ముందుగా వారికి స్వాగతం చెబుతూ నమస్కారం తెలియజేసుకున్నాం. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. అయ్యో, మీరు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. అయితే ముందుగా నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలన్నది, అనేక సినిమాల్లో మీరు ఏ యాస కావాలంటే ఆ యాస. అంటే నాకు ఆశ్చర్యం, ప్రతిఘటన సినిమా నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో, ఈనాళ్ళు ఉద్యోగం చేసే రోజుల్లో చూశాను. అప్పుడు మీరు అసలు మీరు మాకు నాకు తెలియదు ఈయన తెలంగాణ వాళ్ళేమో అనుకున్నంతగా యాస. ఆ తర్వాత అనేక సినిమాల్లో అనేక ప్రాంతీయ యాసలు మీరు ప్రదర్శించారు, మాండలికాలు వాడారు. అది ఎట్లా సాధ్యమైంది? అంటే నిజం చెప్పాలంటేనండి, నేను సినిమా అనేది ఇది యథార్థం అండి. మీరు మనసులో మాట అన్నారు కాబట్టి కరెక్ట్, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. సినిమా అంటే భయం, యథార్థంగా అండి. నేను ఎప్పుడూ కూడా సినిమాకి ట్రై చేయలేదు. నాటకాలు ఎంతసేపు 24 గంటలు నాటకాలు, ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటాం, పిల్లలతో తిట్లు తింటాం, వాళ్ళకి రాకపోవటం, రోజు రాత్రి 12-1 గంట ఉద్యోగం సరిగా వెళ్ళకుండా. ఉద్యోగం మానేవాడిని కాదండి. అంటే అప్పుడు పరిస్థితులు అవి. ఎవరికైనా నటురాన్న తర్వాత బిజీ అయితే ఎవరికైనా ఈ బాధలు ఉంటాయి. అందరూ తట్టుకుని వచ్చిన వాళ్ళే ఇలాంటివన్నీ. నేనేం గొప్పవాడిని ఏం కాదు. కాకపోతే భయం. ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏదో ముక్కు పొడుగు ఉండాలి, కాలు పొడుగు ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, ఎర్రగా ఉండాలి. అంటే ఏ వేషం వేసినా సరే సినిమా నటుడు అంటే ఒక పెక్యులర్గా స్పెసిఫిక్గా కనపడాలి అనేటువంటిది ఒక ఇదిగా ఉండేది అభిప్రాయం. అప్పుడు ఇంకా ఇప్పుడంటే మేకప్లో వేసి కొంచెం నలుపు ఇరిగాను, కానీ అప్పుడు ఇంకా కాస్త నల్లగా ఉండేవాడిని. ఈ అవతారంతో వెళ్ళి సినిమా వేషం అడిగా అనుకోండి, నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావుట్రా అనేవాడన్నా అంటాడేమో. ఎందుకు ఆ మాట పడాలి? అక్కడ స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసుకున్నాం, మనకి ఎందుకు లేదు సినిమాలని ఎప్పుడు నాటకాలకే పరిమితం అవుతూ వచ్చానండి. ఎప్పుడన్నా హైదరాబాద్లో జంజాల్ గారి సినిమాలు అవేంటంటే ఆయనకి బెదవాడి నుంచి నాకు బాగా పరిచయం. ఏదన్నా సరదాగా హైదరాబాద్లో సినిమా తీస్తుంటే 2 సీన్లు సరదా చేయండి కోటగారని చేయించేవాడు తప్ప నేను ఎప్పుడు సినిమాకి ఎప్పుడు ఫోటోలు పట్టుకుని అక్కడ వెళ్ళలేదు. అందుకని ఆ నాటకాల్లోనే ఒక ప్రత్యేకత, కోట శ్రీనివాసరావు అంటే ఏదోటి ఉంటుంది అనేది నా స్పెషాలిటీ నేను చూపించుకోవడం కోసమని గట్టిగా ప్రయత్నం చేసేవాడిని అండి. తెలంగాణని ఆల్మోస్ట్ బాగా నేర్చుకున్నానండి. ఎక్కడ పని చేసి హైదరాబాద్లో ఉండేవారా లేక అక్కడ ఉండి కూడా? నేను లాస్ట్ 10 ఇది హైదరాబాద్ అండి. అంటే అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ అయినా కూడా మీరు నేర్చుకోవడం గొప్ప విషయం కదా. ఆ డైలాక్ట్ నేర్చుకోవడం అంటే పట్టుదలండి. పట్టుదలతోనే నేర్చుకునేవాడిని. అది ఏమైందంటే రాను నేను ఎప్పుడు ట్రై చేయకపోయినా నా నాటకం అనేటువంటిది ఏదో టి. కృష్ణ గారు చూడటం, ముత్యాల సుబ్బయ్య గారు ఇద్దరు కలిసి చూసిన 2 ఏళ్ల తర్వాత వందే మాత్రం సినిమా తీశారు. దానికి దీనికి 14 రోజులే తేడా, ప్రతిఘటనకి రిలీజ్. ఆ దాంట్లో ఒక వేషం కోసమని మెయిన్ క్యారెక్టర్కి డ్రామటిస్ట్ ఎవరినన్నా నాటకాలు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నానంటే అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు అనుకోకుండా, జ్ఞాపకం ఉందా సార్ మీరు 2 ఏళ్ల క్రితం మనం ఒక నాటకం చూసాం, ఒక కుర్రాన్ని చూసి సినిమాకి కూడా భలే పనికి వస్తాడే, బాగా చేశాడు
అని అన్నారు. అంటే అరే ఇప్పుడు అతను పట్టుకోవాలంటే ఎట్టా అని అంటే అది పట్టుకోవడం, చేయటం, వెళ్ళటం, ఇక తర్వాత ఈ చరిత్రలో ఈ ప్రస్థానంలోకి వచ్చేసారు. వచ్చాను. ఓకే, మీరు సినిమా రంగంలో అనేక రాజకీయ పాత్రలు బహుశా మీరు పోషించినన్ని ఎవరు పోషించలేదేమో, నాకైతే అంత తెలియదు కానీ బట్ నేను అనుకుంటున్నా అన్ని క్యారెక్టర్లు ఎక్కువ అన్ని వేశారు. రాజకీయాల్లో కూడా వచ్చారు, రాజకీయంలో ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మీరు రాజకీయ పాత్రల్లో మీరు పోషించిన తర్వాత వాస్తవ రాజకీయాలు చూస్తే ఎట్లా ఉంది? అక్కడికి ఇక్కడికి తేడా ఏమన్నా అనిపించిందా? అసలు ఏమిటి వర్తమాన రాజకీయాలు? అంటే నేను ఎమ్మెల్యేగా చేసే ఆల్మోస్ట్ 99 అండి. అవును, 99, 2004. అవును. అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల పైన అయిందేమో. లేదండి, 2004 అంటే ఇది 17 కదా. అదే పర్వాలేదు, అయినా కూడా అప్పుడు వాతావరణం వేరండి. కొద్దో గొప్ప కొంతమంది కోపం వస్తుందేమో తెలియదు కానండి, రాజకీయ నాయకుల్లో కొద్దో గొప్ప ప్రజలకి ఏదో ఒకటి మనం చేయాలి, మనం ఉన్నంతకాలంలో ఏదో ఒకటి కాస్త మంచి చేయాలి అని అనిపించుకోవాలి, మంచి చేశాడు అనేది భావన కొంచెం ఉండేదండి. ఇప్పుడు ఆ భావన లేదండి. ఇప్పుడు టీవీల్లో వింటూ ఉంటే ఏముంది సార్, ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే 10 కోట్లు అవుతుంది, 20 కోట్లు అని నీకు ఎవరు చెప్పమన్నారండి, అసలు ఎవరు ఖర్చు పెట్టమన్నారు? కాబట్టి నేను కొంచెం అట్లాంటి వాటికి కొంచెం విరుద్ధం అండి. ఓకే, అందుకనే నాకు మన తత్వానికి ఇది పడదనుకున్నారు. అందుకని పార్టీలోనే బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు ఆ రోజుల్లో? వాజ్పేయి గారిని చూసి వెళ్ళినట్టున్నారు కదా అప్పుడు. నాకు మొదటి నుంచి బీజేపీ, నేను ఎప్పుడు ఇంకే పార్టీ లేదండి. అదే బీజేపీలోనే. ఒకసారి మాత్రం మాగంటి బాబు గారు అంటారే, అవును, ఆయన కాంగ్రెస్లో ఉండేవారు ఎంపీగా. అవును, ఆయనకి అడ్వర్టైజ్మెంట్ బాగా ఫ్రెండ్, నాకు ఆయన బాగా స్నేహితుడు. ఆయన నుంచి ఉంటే ఆయనకి అడ్వర్టైజ్మెంట్కి ఒకసారి వెళ్ళారు ఆయన ప్రచారం, కాంగ్రెస్ అప్పుడు ఆయన. ఓకే, ఆయన ప్రచారంగా వెళ్ళాను. అప్పుడేం బీజేపీ లేదు కదా. అవును, అంతే తప్ప నాకేం తర్వాత బీజేపీ తోటి అంటే తర్వాత అలాగే ఉన్నానండి, ఉంటున్నాను. సో ఉంటున్నారు. సో ఇప్పటికి బాగానే ఉంది, బీజేపీ తోటి సంబంధాలు కొనసాగుతున్నాయి. అది దానికి ఇంకేమి ఇంకా వేరే ఏం లేవండి. వేరే ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు రాజకీయాలు? ఇప్పుడు పాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఇక్కడ కేసీఆర్ పాలన ఎలా ఉంది, చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? నిజం చెప్తున్నాను, వద్దులేండి ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు. ఓకే, ఎందుకంటే కాంట్రవర్సీలు, తలకాయ నొప్పులు ఎందుకు చెప్పండి? పడే బాధ అట్టగా ప్రజలకి తెలుస్తూనే ఉంది. నేను వేరే చెప్పడం ఉంది అంటే, నేను బీజేపీ వాడిని కాబట్టి ఎన్ని చెప్పినా దానికి పరగానే మాట్లాడతాను తప్ప ఇంకోటి అంటే రాజకీయాలకు అతీతంగా ఎట్లా ఉంటే బాగుంటుంది? కనీసం ఎట్లా ఉంటే ఉందండి, నాయకులు సేవా దృక్పథంతో ఉండాలి. వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ చేసుకోవచ్చు, కానీ కొంచెం ప్రజాసేవ చేయాలి, ప్రజలకు ఏదో ఒకటి మేలు చేయాలి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు అనేక రాజకీయ పాత్రల్లో జీవించారు, జీవించారు. ఆ జీవించిన పాత్రలకి తగ్గట్టుగానే నిజంగానే అంత క్రూయల్గానేనండి, అంత విలనిజం ఇప్పటికీ కొనసాగుతుందా రాజకీయాల్లో? అది దాన్ని ఎట్లా చెప్పాలంటే సినిమాల్లో చూసేది చాలా తక్కువ అండి. అంతేనంటారా? సినిమాల్లో ఊరికే ఏదో చంపేటాలు, గింపేటాలు అలాంటివి పెడతారు కానండి, అవి పెద్దగా ఉన్నా లేకపోయినా రాజకీయం అంటే నిజంగా ఇదివరకు పాలిటిక్స్ అండి, ఇప్పుడు పాలిట్రిక్స్ అండి. ట్రిక్స్ అంత తేడా వచ్చేసింది. అంత తేడా కాబట్టి మీరు అన్ని పాత్రలు పోషించిన మీరే వాటి గురించి ఒక రకంగా ఇబ్బంది పడే పరిస్థితి, భయపడే పరిస్థితి. అట్లా నిజం భయమేనండి నాకు. భయమేనా? ఎందుకు మనకి అనవసరం కాదండి. అయితే మీరు గతంలో మండలాధీశుడు అని సినిమా చేశారు, అది చాలా కాంట్రవర్షియల్ అయింది కదా. కొంచెం దెబ్బతిన్నానండి 1 సంవత్సరం పాటు. దానివల్ల దెబ్బతిన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో కింద పడేసి కొట్టి అంత గోల చేశారండి బాగా. అయ్యో, అంటే అది అప్పుడు అంటే ఎన్టీ రామారావు సినిమా చూసిన వాళ్ళు ఎవరు నన్ను పెద్ద ఖర్చు పెట్టుకోలేదండి. అది ఎవరికైనా సహజం అండి. మహానుభావుడు రామారావు లాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండి గొప్ప నటుడు, తెలుగు తేజాన్ని ప్రపంచ విఖ్యాతిగా చేసినటువంటి గొప్ప మహానుభావుడు, ఆయన ముఖ్యమంత్రి. న్యాచురల్గా ఏదో ఆ సినిమా ఆయనకి అగైనెస్ట్గా ఉంది,
అని అనుకుంటే కోపం రావడం సహజంగా వస్తుందండి. కాకపోతే కొంచెం మీరు నాటకాలు ఎన్ని ఏళ్ళు వేశారు, అక్కడి నుంచి సినిమా రంగంలో ఎన్ని ఏళ్ళు? 85 అండి నేను వచ్చింది ఈ సినిమా రంగంలోకి. 85 అంటే ఆల్మోస్ట్ 32 years. ఈ 32 ఏళ్ళ సినిమా అనుభవం ఏం చెబుతోంది? అంటే అంతకుముందు నాటక రంగ అనుభవం మీకు ఏం చెప్తుంది? 85లో నేను సినిమా యాక్టింగ్ ప్రొఫెషన్గా తీసుకుంది 85లో. 85లో అంతకన్నా ఏదో కొన్ని సినిమా చేసేవాళ్ళు కానీ. అవును, మీకు ఆ అనుభవం ఏం చెప్తుంది? 85 30 ఏళ్ళ సారం ఏంటి? అంతకుముందు నాటక రంగం ఇచ్చినటువంటి బహుశా 20-25 ఏళ్ళు చేశారు కదా. నాటకం అండి, నటుడు అన్న వాళ్ళకి నా ప్రకారం నాటకం ముఖ్యం అండి. ముఖ్యం. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పాయింట్, నటుడికి సినిమాల్లోకి వస్తే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఓకే, డైలాగ్ ఎంత డైలాగ్ అని చెప్పగలం, యాక్ట్ చేయగలం, అలాంటిదండి. నాకు ఆ ధైర్యమేనండి. నాకు లేకపోతే ఇప్పుడు నేను ఏ లాంగ్వేజ్లో యాక్ట్ చేసినా అందరూ పెద్దవాళ్ళతో యాక్ట్ చేశాను. ఇప్పుడు హిందీలో వెళ్ళాను, హిందీకి వెళితే అమితాబ్ బచ్చన్ గారితో చేశాను. మరి మహానుభావుడు ఇంటర్నేషనల్ ఫేమ్ కదా, ఆయనతో వేషం చేయటం జోక్ కాదు. అలాగే అన్ని ఏ ఫీల్డ్లో కూడా చక్కగా చేశానండి. నటుడికి నాటకాల వాడికి ముందు ధైర్యం, ఆత్మస్థైర్యం. మరి సినిమాలకు వచ్చేసరికి సినిమాకి నటనకి ఒక పెద్ద తేడా ఉందండి. అది చూసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేసేవాడు నాటకపు నటుడైనా కానీ పైకి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాటకం ఉందనుకోండి, మీరు రంగు వేసుకుని మీసాలు పెట్టుకుని ఏదైనా చేస్తున్నారనుకోండి, మీరు ఎంత చేసినా 1, 2, 3, 4, 5 అట్లా రోలు వెనక్కి వెళ్ళి కొద్దీ నువ్వు ఫేడ్ అయిపోతుంటావు. ఓకే, నువ్వు కనపడడం తగ్గిపోద్ది. అందుకనే చేతులు వాయిస్ ఓకే ఇది చేసి చేస్తాం. దాన్నే నాటకీయత ఎక్కువైందిరా వీళ్ళు అంటారు, కనపడటం కోసం. ఓకే, సినిమా ఇప్పుడు కన్ను ఉందనుకోండి 2 అంగుళాలు, దాని క్లోజ్ తీస్తే 35 mm కనపడుతుంది కదా. అవును, అంటే ఆ చిన్న తేడా ఏమిటంటే చిన్నది అదే పెద్దది. అవును, నాటకం అంత చేస్తే ఇంతే కనపడుతుంది, సినిమా ఇంత చేస్తే అంత కనపడుతుంది. ఓకే, ఇప్పుడు సినిమా రంగానికి మీ తరం అంటే మీకంటే ముందు తరం అనండి, ఈ 30 ఏళ్ల సినిమా తరంగం చూశారు, ఇప్పుడు తాజాగా ఒక గత 5-10 ఏళ్ళుగా చూస్తున్నారు. అంతకుముందున్న ఏమిటి సినిమా రంగంలో వస్తున్న మార్పులు చేర్పులు, ఆనాటి నిర్మాతలు ఈనాటి నిర్మాతలు, ఆనాటి దర్శకులు ఈనాటి దర్శకులు, ఆనాటి హీరోలు ఈనాటి హీరోలు. ఆనాటి హీరోలే కాదండి, ప్రొడ్యూసర్స్ నిర్మాతలు కూడా వాళ్ళు తీసే సినిమా వ్యాపారంగా చేసిన మనకు సంఘంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఓకే అనేటువంటి భావంతో తీసేవారండి సినిమాలు. లాంగ్వేజ్లో కానీ మన భాషలో కానీ సీన్స్ తీయటంలో కానీ ఒక చిన్న సభ్యత ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయిందని ఈ యూత్ అంతా ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు చేస్తున్నారు. ఏమాట అంటే పాతక చింతకాయ పచ్చడి నువ్వేంట్రా అంటారు. నన్నే కదా ఎవరినైనా అలా అంటారండి. దానివల్ల అని నేను ఒక 5 సంవత్సరాల నుంచి బాగా చూస్తున్నానండి, సినిమా అనేది చాలా కోల్పోయింది. ఇప్పుడు అసలు సినిమా అనేది లేదండి. ఏదో ఎవరు పడితే వాళ్ళు చేసేయటం. నేనేదో ఇంటర్వ్యూ చూశాను టీవీలో, ఏమిటంటే నాకు ఏదో సరదాగా చేయాలనిపించిందని చేశాను, యాక్టర్ని అయిపోయాను, ఇప్పుడు బిజీ అని మొదలెట్టి ఆయన చెప్తున్నాడు. అది ఇప్పుడు వ్యాపారం అయిపోయిందండి. సినిమా ఇదివరకు ఒక బాధ్యతగా బాధ్యతతో కూడిన వ్యాపారం ఉండేది. కరెక్ట్. ఇప్పుడేమో కేవలం వ్యాపారమే. మరి ఇప్పుడు రామారావు మీ ఎక్స్పీరియన్స్లో తీసుకోండి, ఎన్టీ రామారావు గారు అసలు సినిమాకి ఎంత తీసుకుంటారు ఎవరికైనా తెలుసా? అవును. కృష్ణ గారు ఎంత తీసుకుంటారో తెలుసా? రాఘవేంద్ర గారు ఎంత తీసుకుంటారో తెలుసా? మహానుభావులు పెద్దవాళ్ళు కదా వీళ్ళంతా. నాగేశ్వరరావు గారు ఎంత తీసుకుంటారో తెలుసా? మరి సినిమా అంటే మరి అట్లా ఎందుకు జరిగిందండి? మరి వాళ్ళు సంపాదించారు, ఆస్తులు సంపాదించారు, పిల్లలకి పెట్టారు, అన్నీ గొప్పగానే ఉన్నారు కదా. ఇప్పుడు మరి ఈ వెర్రి ఏమిటి? ముందు సినిమా ఓపెనింగ్ అంటేనే ప్రొడ్యూసర్ మైక్ పట్టుకుని అంటే ఇది చాలా కాస్ట్లీ పిక్చర్ అండి, ఒక 35 crores అవుతుంది,
రెండు మూడు ఎక్కువైనా కానీ నేను ఎవరు చెప్పన్నారు చెప్పండి. ఎందుకు చెబుతున్నారు? అది అందుకు వాళ్ళకి అర్థం కాదు నేను చెప్పేది. అది ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ జనం కాదు కదా, ఎందుకు చెప్పాలి? ఏంటి అంటే సినిమా చూస్తే వాళ్ళకే అనిపించాలి ఓహో ఇది బాగా రిచ్గా తీశారనో లేకపోతే బ్రహ్మాండంగా తీశారనో అని. కానీ బాహుబలి సినిమా స్ట్రాటజీ ఉందా లేకపోతే ఏమిటో మరి నాకు అర్థం కాదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగారా ఎందుకు అయ్యేటి చెబుతున్నామని? నవ్వుతారు అంతే. మరి అటువంటి ఆడు చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అంటే ఒకసారి సినిమా యాక్టర్లకి హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ 10 కోట్లు ఇచ్చారు, 5 కోట్లు ఇచ్చారు, లేదా వాళ్ళు ఏమి ఇచ్చారు వీళ్ళు ఏం తీసుకున్నారో తెలియదండి. బయట జనంలో మాత్రం అది టాకు. మహానటుడు ప్రపంచ ఖ్యాతిగాంచిన రామారావు సినిమాకి ఎంత తీసుకుంటాడో ఎవరికి తెలియదండి ఈ రోజుకి. అంతే. వాళ్ళు డ్యూటీ బోర్డినట్టుగా ఉండేవారు, కాల్ షీట్ కరెక్ట్గా వచ్చేవారు. వారి యొక్క డిసిప్లైన్ గురించి చెప్పుకుంటారు తప్ప వారు చేసింది ఎవరికి తెలియదు, చెప్పరు. ఓకే. ఇప్పుడు ఎందుకు చెప్పండి ఈ గాలి? ఇప్పుడు అంటే అప్పట్లో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అవేమి ఉండేవి కాదు కదా. ఇప్పుడు అన్ని ఆడియో ఫంక్షన్ లేదా ఇంకోటి ఏదో ఫంక్షన్. నేను అనేది ప్రమోషన్ కోసం ఏమని చేయండి. ఓకే. ఇది ఎందుకంటున్నా ఈ గాలి అంటే అట్లా చెప్తే జనానికి అంటే ఇప్పుడు సినిమాలు ఆడటం పెద్ద సమస్యగా ఉంది కదా సార్. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది సార్. అవును చెప్పండి. వాళ్ళు చెప్పారంటే అర్థం ఉందండి. ఆ సినిమా మనం చూస్తుంటే తెలుస్తుంది ఎంత రిచ్గా తీశారు, ఎంత గొప్ప సినిమా అనేది. అట్లా ఎవరైనా తీయమని చూస్తాను. ఓకే టెక్నికల్గా పెరిగింది అంటే అది ఏం టెక్నికల్గా పెరిగింది నాకు తెలియగలుగుతాను. విఠలాచార్య కంటే గొప్పవారండి వీళ్ళంతా. చెప్పండి, ఇంతే ఉండేది ఆయనకి ఎక్విప్మెంట్, అంత సినిమా చూపించేవాడు. ఆ రోజుల్లో బాణాలతో యుద్ధాలు చేయించేవాడు. పుష్పక విమానం మీరు ఎందుకు మాయాబజార్ చూడండి ఈ రోజుకి. పుష్పక విమానం అవన్నీ ఆ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఆడుతుందంటే ఈ రోజుల్లో మ్యాక్సిమం 4 రోజులు చెప్పుకుంటారండి దాని గురించి, మర్నాడు మర్చిపోతారు. మరి ఈ రోజుకి కూడా మాయాబజార్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నారు ఏమండి? రామారావు నాగేశ్వరరావు యాక్ట్ చేసినటువంటి సినిమాలు టీవీలో చూస్తుంటే ఎంత గ్రేట్గా ఉంటాయండి. ఆ మాయాబజార్లో రామలింగయ్య గారు వంగర్ గారు భోజనం చేసి వచ్చి తాంబూలా వేసుకోవడానికి ఆ తివాచి మీద కూర్చుంటే అది మడత పట్టడం, వీళ్ళు వెనక్కి దొయ్యటం, మళ్ళీ మడత పట్టడం, జంప్ చేయడం, తీమని చూస్తాను. ఇప్పుడు ఆ షాట్లు అంతా కూడా ఆ రోజులు ఏమి టెక్నాలజీ లేని రోజుల్లోనే చేశారు కదా. ఇప్పుడంతా టెక్నాలజీ, కంప్యూటరు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది పెద్ద అంటే వాళ్ళు మహానుభావులు అందరూ ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే సినిమాగా అర్థం చేసుకున్నారండి. ఓకే. సినిమా అంటే ఇట్ ఈజ్ మేక్ బిలీవ్. ఓకే. నమ్మించడం సినిమా. అది కరెక్ట్. అంతేగాని రోడ్డు మీద పడి గంతులేసి ఆడమని కాదు. సినిమా అనేది మేక్ బిలీవ్, నమ్మించడం. ఓకే. అయితే మరి ఇప్పుడు ఏం లేదండి, ఏం రాసుకుంటారు, ఏదో బాత్రూంలో పోటాడంటే బాత్రూంలో షూటింగు, వాళ్ళు సజెషన్గా ఉండేది కదండి. అవును, అది వేరు. అసలు అది చెప్పేది నేను. అవును, కరెక్టే. మరి ఇప్పుడు వస్తున్న దర్శకులు కానీ లేదా సరే హీరోలు అంటే ఎవరెవరో కుర్రాళ్ళు వస్తున్నారు ఏదో మీరు అన్నట్టు, మరి దర్శకుల్లో ఎట్లా ఉంది తేడా అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు దర్శకులు ఎవరున్నారండి? ఆ దర్శకులు ఎవరు లేరు సార్. ఇప్పుడు మాక్సిమం పేరు చెప్పాలనుకుంటే మనం మామూలుగా వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు కానండి, 5-6 దర్శకులు ఉన్నారండి అంతే పేర్లలో. అంటే ఎవరైనా సరే తలుచుకునేది 5-6. హీరోలు కూడా ఒక 5-6 ఉన్నారు అంతే. బయటికి మాత్రం 30 మంది 40 మంది హీరోలు కనపడతారు, 50 మంది డైరెక్టర్లు కనపడతారు. ఎవరికి అందరూ రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఏం పెద్ద గిరాకీ లేదు. ఏ గిరాకీ అంటే ఒకటే సార్, ఇప్పుడు మీరు ఈ ఉద్యోగం చేయాలంటే మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అడుగుతారు లేదా? అడుగుతారు కదా. మీరు చేసేటువంటి ఉద్యోగం మీద ఒక చిన్న అనుభవం ఉందా లేదా, అసలు వీడి బేసిక్గా ఏమన్నా తెలుసా తెలియదా, ఊరికే గాలిగా వచ్చి అడుగుతున్నాడా ఉద్యోగం లేదు కాబట్టి అనేది చూస్తారు కదా. ఇక్కడ ఎందుకు చూడరు మీరు? సినిమాకి ఎందుకు? పెట్టుబడి పెడితే ఆయన ఏమైనా కావచ్చా? అది వేరండి, అదో స్కూలు. అదేంటి ఇవాళ రేపు ఎలా తయారైందంటే చాలామంది ప్రొడ్యూసర్లు పిల్లల్ని అదుపులో పెట్టుకోలేరు, అనకూడదు, డిసిప్లిన్ ఉండదు. ఏదో ఎవరంటే ఆ మాట అంటే జనరేషన్ మార్పు అంటారు. కొంతమంది ఉన్నారండి ఏం తోచక, డబ్బులు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది, ఏం చేద్దామంటే కుర్రాన్ని సినిమా తీద్దాం సరదాగా పోతే 2-3 కోట్లు పోతాయి అంతే కదా అని చేసేటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు
నేను అందరిని అంటలేదు, కొంతమంది చెప్తున్నా. అవును, అలాంటి క్యాడర్ కొంత ఉంది. ఉంది. అట్లా వచ్చేసింది. చదువుకుని ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందండి, మిడతల దండు పడ్డట్టు పడ్డారు. ఇప్పుడు బీటెక్ అదేంటి? బీటెక్ చదువుకుని వచ్చి కూర్చున్నారు. ఏం చదువుతున్నారు? బీటెక్కి దీనికి సంబంధం ఉండదు. బీటెక్ చదివిన వాళ్ళని పెట్టుకుంటున్నారా వీళ్ళు? వాళ్ళు వస్తున్నారు, వాళ్ళలో ఆ సృజనాత్మకత ఉండాలి కదా, సృజనాత్మకత ఉండాలి, నటించడంలో ఎలా ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. దర్శకుడు అంటే అన్ని రంగాల మీద కూడా అనుభవం ఉండాలి కదా. బీటెక్ చదివిన చేయకూడదని కాదండి, అది కాదు, అన్ని రంగాల్లోనే అనుభవం. అతనికేమో గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ళు ఉండవు, వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కో డైరెక్టర్ చేస్తుంటాడు. సీనియర్స్ మాలాంటి వాళ్ళని కూర్చోమంటే కూర్చోవాలా, వాళ్ళు చెప్తే మేము నుంచోమంటే నుంచోవాలా, షార్ట్లో ఇక్కడ రండి అంటే రావాలి, అన్నీ చెప్తుంటారు. వాళ్ళకి ఏమైనా తెలుసా చెప్పండి. అంతే, చాలా ఎంబ్రాసింగ్గా కూడా. ఎందుకు చదివా బీటెక్, దీనికి వచ్చావేంటి మరి అని అడుగుతారా? అని అడిగాను అనుకోండి, నాకు చిన్నప్పటి నుంచి ఇది ఫ్యాషన్ అండి అంటారు. చిన్నప్పటి నుంచి అంటే నీ వయసు ఎంత? 25 ఏళ్ళు. ఇంకా దానికి చిన్నప్పటి నుంచి చెప్పడానికి తల్లిదండ్రులు మోసం చేయటం కదండి. అలా రా బదులు నేను అన్నాను, నేనే ఉంటానంటే బీటెక్ బదులు శుభ్రంగా ఇంటర్మీడియట్తో వచ్చేసి ఉంటే ఈ పాటికి ఒక 5-6 సంవత్సరాలు అనుభవం కూడా వచ్చేది. 2 మీ నాన్నని సేవ్ చేసేవాడి 10 లక్షలు. ఇంజనీరింగ్ ఏదో బీటెక్ చదవడానికి 10 లక్షలు కట్టి పెడతారు కదా. హీరో డైరెక్టర్లు హీరోల పరిస్థితి గురించి చెప్పారు. మరి హీరోయిన్లు ఈ పిల్లలు కూడా కొంతమంది ఇప్పటికి కూడా హైదరాబాద్ దాకా వచ్చేసి యాక్టర్ అయిపోవాలను ఇట్లా చేసేవాళ్ళు కూడా, ఆడపిల్లల్లో కూడా ఆ పరిస్థితి ఉంది కదా. ఎట్లా వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అందరిది అట్లాగే ఉందండి. ఆడవారు ఏంటి మగవాళ్ళు అందరూ సినిమాకి ప్రయత్నాలు అనేటువంటి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. నేను చెప్తున్నా కదా, వేరే బ్యాడ్గా కాదు, ప్రయత్నాల్లోనూ తేడా ఉంది. మరి అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకోవటం అట్లా ఏం ప్రయత్నాలు అడగరు? ఏదో వస్తుంటారు, అడుగుతుంటారు. నేను కేకలేసేది కేకలేస్తుంటాను. గుమ్మం దాటేదాకా నమస్కారం అంటారు. గుమ్మం దాటిన తర్వాత అనవసరంగా వచ్చాం పిచ్చిముండ అడుగు అవుతున్నాడు అంటారు. ఏదో అనుకుంటూ ఉంటారు. అంటే మీరు వాళ్ళు చెబుతుంటారా, మీరు సూట్ అవుతావమ్మా లేదా సూట్ అవ్వమ్మా అని ఏమైనా చెబుతుంటారా? నీకు అనవసరం సినిమా అంటుంటాను. మరి మీరు ఈ రంగంలో ఉండి వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టు అనుకుంటారు. అంటే నేను ఈ రంగంలో ఉంటాను, నేను ఊరికే సరదాగా రాలేదు కదండి. అది మీరు నాటక రంగం ఇవన్నీ చేశారు. కానీ ఇవాళ మరి ఆ నాటక రంగం లేదు కదా సార్. లేదంటే ఎవరు లేకుండా చేశారు సార్, నాకు అర్థం కాదు. కానీ వాళ్ళకి ఒకసారి సినిమా స్టార్ అయితే మీలాగా పెద్ద పాపులర్, అదే ఆశ. అట్లా కొంతమంది సక్సెస్ అవుతున్నారు కదా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఏం సార్ 50 మంది ట్రై చేస్తే ఒకటి సక్సెస్ అయితే గొప్ప. అంతే చెప్పండి. కానీ మరి ఎట్లా ఈ సినిమాల్లో కూడా అనైతిక పద్ధతులు, అనైతిక విలువలు లేకపోవటం, ఇవన్నీ కూడా దీనివల్ల సమాజానికి నష్టం జరగట్లా? కొందరైతే డ్రగ్ అడిక్ట్స్ అంట, మద్యం, వీటి మీద కూడా చాలా విమర్శలు వస్తుంటాయి. ఎంతవరకు? సార్ ఒక్కటి చెప్తాను సార్, సినిమా అంటేనే బ్యాడ్ ఎక్కువ. అసలు సినిమాలో పనిచేస్తున్నా అంటేనే కొంచెం ఓహో సినిమా వాడురా, సినిమాలో చేస్తూ అంటుంటారు. దానికి తగ్గట్టుగా పర్సనల్గా చెడిపోయేవాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారండి. ఆ రోజుల్లో కొంతమంది తాగి చెడిపోలా, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కోట శ్రీనివాసరావు జాగ్రత్తగా ఉండడానికి కారణం ఏంటి? నాకు ఎప్పుడు చెప్పక్కర్లే, ఎదుర్కొని కనపడుతున్నారు. అవును, కరెక్ట్ కదండి. క్యారెక్టర్లు వాళ్ళు పర్సనల్గా పాడైపోయినాయి. అవును అవును, అలా అనుకుని వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకుని జాగ్రత్తగా ఉంటే సరే సరే. అవును, ఇప్పుడు అలా అనుకోవట్లేదు. ప్రతిదీ ఏంటంటే చెప్పాలంటే ఓపెన్ అయిపోయింది సార్. అది ఎట్లా సినిమా వాళ్ళ సామాజిక సంబంధాలు, ఇతరత్ర సంబంధాలు ఎట్లా ఎంత మేరకు ప్రభావితం చేస్తాయి సమాజం? ఏమండి పాత రోజుల్లో మాత్రం ఈ రూమర్స్ లేవండి. అవును, ఎన్ని లేవు. బ్యాడ్గా బోల్డ్ మంది గురించి అనుకున్నారు. అవును, హీరోయిన్ల గురించి అనుకున్నారు, హీరోల గురించి అనుకున్నారు, అందరి గురించి అనుకున్నారు. ఈ అల్లరి లేదండి అప్పుడు. తర్వాత ఏమిటంటే ఆ రోజుల్లో సినిమాకు ప్రయత్నం చేసిన 100% ఒక ఫిగరు, ఒక సూటబిలిటీ ఉండేదండి వాళ్ళకి కొంత. ఓకే, అవును. హీరోయిన్లు వాళ్ళు కూడా భరతనాట్యం అవి ఇవి నేర్చుకుని రావటం, చేయటం, కష్టపడటం, నెమ్మదిగా పైకి రావడం. మీరు ఈ మాట నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుకుంది. సావిత్రి గారు, వాణిశ్రీ గారు, లేదా మన జయలలిత గారు, లేదా ఇంకా కొంతమంది నటులు
ఇప్పుడు మళ్ళీ సన్నగా రివ్వలాగా ఉండేవాళ్ళు కాదు కదా, అయినా కూడా వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు? వీళ్ళు సక్సెస్కి ఎంత ఇప్పుడు కష్టపడాలి? రాత్రి టీవీలో రాత్రి అనుకుంటా దేవతను సినిమా వచ్చింది. దేవత ఆవిడ ఎంత, సావిత్రి గారు ఎంత లావుగా కూడా కనపడతారు, అయినా కూడా ఫస్ట్ నైట్ లో యాక్ట్ చేసిందండి ఆ సినిమాలో. అంత పర్సనాలిటీతో అవును ఫస్ట్ నైట్ సీను. అవును. కానీ ఎట్లా అది అప్పుడు జనం ఆ టేస్ట్లు అప్పుడు అట్లా ఉండేవా, లేకపోతే ఇప్పుడు టేస్ట్లు మారినాయా అసలు? ఇప్పుడు టేస్ట్ అంటే అప్పుడు ఏంటంటే నటన అనేది ఒక ప్రత్యేకతగా ఒకటి చూసేవారండి. ఓకే, నటనగానే చూసేవాళ్ళు. ఓకే. తర్వాత అందం. అవును. సావిత్రి గారు ఫేస్ దగ్గర కరెక్ట్గా క్లోజ్ పెట్టి కెమెరా పెడితే అసలు ఆ ఎక్స్ప్రెషన్లు ఎవరు ఇవ్వగలరు? అవును. అంజలి గారు. అంజలి గారు. అవును అవును, కరెక్టే. తెలుగు సీత అంటారా అండి, అవును. ఆంధ్రుల సీత అంజలి గారు. అంజలి గారు మరేంటి మామూలుదా? అవును. సావిత్రి గారు మామూలు అండి. అవును. తర్వాత జనరేషన్లో వచ్చిన వాణిశ్రీ గారు, జయప్రద, జయసుధ, అవును. ఏమండి శ్రీదేవి గారు, అవును. ఐశ్వర్య దాకా, సౌందర్య దాకా. అవును. ఐశ్వర్య కాదు, సౌందర్య దాకా. ఆ. తెలుగులో అవును. కొంత కట్టుబాటుతో కొంత వ్యవహారం జరిగితే అవును. వాళ్ళలో డిసిప్లిన్ ఉంటే కొంత మనుషులు కూడా గౌరవించబడతారండి. కానీ సావిత్రి గారు ఆర్థికంగా బాగా చిదిగిపోయారు, నష్టపోయారు అంటారు. అదే ఆవిడ పర్సనల్ ఇదండి, మనం ఏం చేస్తాం, పాపం. మనం ఏం అంటే చేయగలం? ఎంతమంది, చాలా మంది ఇట్లా పర్సనల్గా దెబ్బతింటారంటారు. ఇదే ఇన్ని సినిమాలు ఇన్ని పాత్రలు పోషించిన వాళ్ళు ఎందుకు అట్లా? నేను ఇందాక చెప్పింది అదేనండి, పాత రోజుల్లో కూడా ఉన్నారు. అవును. వాళ్ళు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటూనే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం నాశనం చేసుకున్నారు. కరెక్ట్. బాగా ఆర్థికంగా డబ్బు సంపాదిస్తారు. మీరు కూడా బాగా డబ్బు సంపాదించగలిగారా సినిమా? నేనండి సరదాగా అడుగుతున్నాను అంతే. నిజంగా నేను మీరు సరదాగా నిజం చెప్తానండి. నాకు తృప్తి ఉందండి. వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్. ఓకే. ఎందుకంటే టాటా బిర్లాలు ఉన్నారు, వాళ్ళ కోట్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. వాళ్ళంత ఆస్తిపరులు. నాకు ఎన్ని కోట్లు ఉన్నాయో నాకు తెలుసు కదండి. కానీ ఇద్దరిని కోటీశ్వరుడే అని అంటారు కదా, అంతే. చాలా తృప్తి, ఇంకా అంతకంటే ఏం కావాలి. చాలు. సంపాదించానండి, నా జీవితం నాకు, నా పిల్లలకి, నా జనరేషన్ శుభ్రంగా వెళ్తుంది. అన్నిటికంటే రోజు భగవంతుడి దండం పెట్టుకునేది, నాకు ఇచ్చిన ఈ అదృష్టం ఏంటి అంటే ఇట్లా పెట్టాల్సిన పని లేదు, అది గ్రేట్. చెయ్యట్ట పెట్టక్కర్లేదు. ఎవరికైనా అవకాశం ఉంటే 10 రూపాయలు సాయం చేయటం, లేకపోతే మెలకుండా అయ్యో అని బాధపడటం, అంతే తప్ప ఆ జీవితం ఇచ్చాడు. కొన్ని లక్షల మంది కంటే బెటర్ అండి నేను. నా జీవితం లక్షలు కాదు, కోట్ల మంది కంటే కదా. సరే, ఇప్పుడు భగవంతుడు అంటే వేరే కాదండి, కీర్తి ప్రతిష్టలు ఓ పక్క అంత ఇచ్చాడు, ఓ పక్క అంటే ఒక బ్రాండ్ కష్టాలు అట్లాగే ఇచ్చాడు. అది అబ్బాయిని చాలా చాలా ఉన్నాయండి. అలా పర్సనల్గా చెప్తే నేను ఐఎమ్ నాట్ ఎ క్యారెక్టర్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్ విత్ క్యారెక్టర్. మంచి మాట చెప్పారు. విలన్గా పాపులర్, కమెడియన్గా పాపులర్, మరి క్యారెక్టర్ యాక్టర్గా పాపులర్. అసలు మీరు ఎట్లా ఈ అన్ని రూపాంతరాలు ఎట్లా చెందారు? అసలు మిమ్మల్ని మీరు ఏ యాక్టర్గా అభివర్ణించుకుంటారు? నేను యాక్టర్గానే అనుకుంటానండి. అంతేనా? అంతే. సరే, ఒక పాత్ర ఒక మాట నిజంగా చెప్తున్నానండి, ఒక క్యారెక్టర్ కోసం నేను ప్రిపేర్ అవ్వడం, దానికోసం ఏదో తయారవటము, ఏదైనా ప్రాక్టీస్ చేయటం అట్లాంటిది ఇంతవరకు చేయలేదండి. ఓకే. సెట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు చెప్తారు, దాన్ని అన్వయించుకుని బ్రెయిన్లో తెచ్చుకుని చేయటమే తప్ప, అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. అచ్చా. అంటే ఇప్పుడు కమెడియన్లు కొందరు ఇప్పుడు 1000 సినిమాలు చేసిన వాళ్ళు, అట్లాగే ఇప్పుడు మీరు కూడా 650 సినిమాలు. ఇప్పుడు కమెడియన్స్ 1000 కాదండి, 1500 కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సినిమాలు ఉంటాయి, ఒక సీను 2 సీన్లు ఉంటాయి, ఇట్లా అంటారు వెళ్ళిపోతారు, సినిమా కింద లెక్క. ఓకే. ఓ సీన్ యాక్ట్ చేస్తారు వెళ్ళిపోతారు. ఇట్లా కాదండి, మొదటి నుంచి వేసినవన్నీ హీరో ఫాదరు, హీరోయిన్ ఫాదరు, విలన్ ఎక్కువ. మినిమాకి సినిమాకి కనీసం 10 రోజులు 12 రోజులు కావాల్సి వచ్చేది. కాబట్టి మరి నేను నంబర్ ఆఫ్ అన్ని సినిమాలు. మీకు బాగా నచ్చిన పాత్ర అంటే చాలా పాత్రలు ఉంటాయి, వాటిలో 1-2 పాత్రలు మీకు బాగా మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటుంటాం, మన జీవితంలో కొన్ని మధురమైన స్మృతులు ఉంటాయి కదా, అట్లా బాగా నచ్చిన పాత్రలు మీకు ఏవి బాగా నచ్చింది? అప్పటికి ఇప్పటికీ నేను సినిమాల్లో చేసినటువంటి క్యారెక్టర్లో
నిలిచిపోయింది మాత్రం అహనా పెళ్ళి అంట క్యారెక్టర్ పిసినారి వేషం అవును, చాలా విచిత్రంగా కూడా ఉంటుంది అది. ఉంటుందండి. జంధ్యాల గారు చాలా గొప్పగా ఆ, మహానుభావుడు ఎక్కడున్నాడు. అలాంటి రైటర్లు మళ్ళా అవును, రావాలండి, అవును. పుట్టాల్సిందే తప్ప సుందరరామూర్తి గారు, జంధ్యాల గారు గొప్ప గొప్పవాళ్ళు కదా. పాతకాలం మన ఆత్రేయ గారు, వారి తర్వాత మహానుభావుల తర్వాత వీళ్ళ తర్వాత ఇంకెవరు లేరండి. ఎవరు ప్రస్తుతానికి లేరు. అంటే అది బాగా ఇంపాక్ట్. నాకు కోరిక ఉంది సార్, మీరు కనుక మరి ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలీదు. మీరు తెలంగాణ యాసలో ప్రతిఘటనలో ఒక డైలాగ్ చెప్పారు. అట్లాగే ఈ నిన్న అక్కడ సినిమా టీవీలో వస్తుంటే మీరు తమాషాగా కొన్ని డైలాగులు చెప్పారు. ఆయా యాసలకు అనుగుణంగా అట్లాగే ఈ పాత్రలో ఒక 3-4 డైలాగులు ఏమన్నా చెప్పడానికి ఇష్టపడతారా? నాకేం భయమే ఉందండి. భయం గురించి కాదు, అంటే మీరు అట్లా మీరు అంటే గుర్తుండటం గొప్ప విశేషం అండి. అది ప్రతిఘటన సినిమాలో డైలాగు పార్టీ ప్రెసిడెంట్గా క్యారెక్టర్ కదండి, అతన్ని విలన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నామని చెప్పడానికి వస్తాం కాశీ నా పాత్ర అండి. అవును, అతను చరణ్ రాజు వేశాడు. ఆ సీను మొట్టమొదటి రోజు చేసిందండి ఇది. హైదరాబాద్కి రైలు గాడి మీద పోయేటందుకు పైసలు ఉన్న ప్రతిోడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతాను. చివరికి ఆఖరికి హైదరాబాద్కి రైలు గాడీలో పోయేటందుకు పైసలు ఉన్న ప్రతిోడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండు. ఆయన ప్రజాస్వామ్యం అంటే ఏంది బై అని అడిగినాం అనుకో, హైదరాబాద్లో ఆడ ఉండే హోటల్ పేరు చెప్తాడు. డిస్టెంట్ దమాకు లేని వాళ్ళు అందరూ నా తానికి వచ్చి నాకు సీటు కావాలి అని నన్ను చంపు తింటాండ్రు. మరి నేనేం చేయాలి? అంతానున్న పైసలు చూసి, అంతానున్న సత్తా చూసి నేను చూడాలి. ప్రసండి పైసలు కానీ సత్తా కానీ ఈ ఖాళీగానికి ఉంది, అందుకే ఆయన చేస్తున్నాం అంటే. అట్టు రామారావు పాపం పోయారు, ఆయన వేసాడు ఆ గాంధీ పాత్ర. మేము రౌడీల్ని గుండాలకి మేము ఒప్పుకోము అని ఆయన ఎదురుకిస్తాడు. అప్పుడు ఆయన్ని నేను అంటే ఇంకో పెద్ద ఆయన ఆ సీట్ నీకు ఇవ్వలేదని ఓలోళ్ళు పెడుతున్నావు, నువ్వు ఆ పెద్దోను అయిపోతుంది, లటక్కని తెచ్చినావు అనుకో మీరు ఎలక్షన్ పెట్టాలి, ఎప్పుడు పడతారా ఈ పాటలన్నీ అని ఆయన అంటే అప్పుడు ఆయన కొట్టడం చేయటం అదే ఆ సినిమాలో. ఇప్పుడు అండి 30 భలే గుర్తుంది సార్. అయినా కూడా మీరు ఇంత ఈ ప్రేక్షకుల కోసం మీరు ఇట్లా చెప్పినందుకు మరీ ధన్యవాదాలు. ఇంకేదన్నా సరదాగా కామెడీ పాత్ర ఏదన్నా డైలాగులు ఏదన్నా ఒకటి చెప్తారా? నా సినిమాల్లో ఒకటి నేను చెప్పుకోవాలంటే ఒక 50 సినిమాలు దాకా ఉంటాయండి. ఆ సినిమా సక్సెస్కి నా క్యారెక్టర్ కూడా చాలా అవసరమైంది, చాలా కీలకం అని సినిమాలు ఉంటాయండి. అవును అవును. నాకు చాలామంది మహానుభావులు, పెద్ద వాళ్ళు, పెద్ద గొప్ప డైరెక్టర్లు వేషాలు ఇచ్చి మంచి వేషాలు చేయించారండి. అవును. అందులో ఈవి సత్యనారాయణ గారు బాగా ఎక్కువ చేయించారు. ఓకే. ఆయన ఒక సినిమాలో సార్ శివాజీ రాజా అని హీరోయిన్ వెళ్ళి రేప్ చేసిరారా అంటాడు, రేప్ చేసి రమ్మంటాడు. అన్నప్పుడు రేపా ఇప్పుడు అవసరమా అంటాడు. అంటే ఈయన అంటాడు, ఇప్పుడు కనుక నువ్వు రేపు చేయకపోతే ఆస్తి అంతా ఆడు కట్టుకుని వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మెరకేజీలో నువ్వు ఇసుకేజీలో నేను నుంచుని ఆ నిరోధన అమ్ముకోవాలా, తొందరగా చెప్పు, లేకుంటే నేను చేయాలి, లేకపోతే నేను చేయాలి, నీకు వరుస మారుతుంది, నీకు తల్లి నాకు పెళ్ళాం అవుతుంది, పెళ్ళామే అని వెళ్తాడు రేపు చేయడానికి. ఓకే. ఇలాగా గమ్మత్తుగా ఉండేవండి. అవును. అయితే ఈ సినిమా రంగంలో ఈ కులాల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందండి. ఏమన్నా ఎట్లా ఉంటుందండి? దాని ఎఫెక్ట్ ఏమన్నా మీకు ఏమన్నా మీ మీద ఎలాంటి ప్రభావం? నాకు మీద ఏం చూపలేదండి, అదృష్టవశాత్తు ఆ ఇబ్బంది ఏం లేదు. నాకు ఆ ఇబ్బంది కళాకారుడిగానే మీరు కళాకారుడుగా ఆర్టిస్ట్గా అందరూ మెచ్చుకుంటారండి, అందరూ అభిమానిస్తారు, ఓకే, అభినందిస్తారు, ఓకే, అభిమానపడతారు.
మీ స్వస్థలం గురించి, మీ బాల్యంలోని అనుభూతుల గురించి చెప్తారు. నాది కృష్ణా జిల్లా కంకిపాడండి, విజయవాడ పక్కనే. అంటే అందరికీ తెలిసినా కూడా ఒకసారి మీ నోటి మాట వినాలని, అంత చెప్తే వేరే ఉద్దేశం కాదు. మా నాన్నగారు ఆంజనేయులు డాక్టర్ గారండి, కంకిపాడులో కోట సీతారామాంజనేయులు అండి వారి పేరు. మా అమ్మ పేరు ఆయన డాక్టర్ గారండి, విశాలాక్షి మా అమ్మగారి పేరండి. ఆయన ఆ రోజుల్లో ఎంబీబీఎస్ లేవు కదా, 1936లో డాక్టర్ ఆయన. చెన్నై మెడ్రాస్ యూనివర్సిటీ ఫస్ట్. ఓహో, అప్పుడు మెట్రికులేషన్ తర్వాత వెళ్ళేవాళ్ళు. ఎంబీబీఎస్ లేవు, ఎల్ఎంపీస్ అనేవాళ్ళు. ఎల్ఎంపీ, జీసీఐఎం, లోకల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇట్లేదు అనేవాళ్ళు. అదే లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, కరెక్ట్. ఎల్ఎంపీ అనేవాళ్ళు. అవును. అదండి బాగా పేరున్నటువంటి డాక్టర్ గారు. నన్ను డాక్టర్ చేద్దామని అభిలాష అండి. ఓకే. అంటే నాన్నగారి కంటే ముందు ఊళ్ళో వాళ్ళు డాక్టర్ గారు. మా నాన్నగారిని డాక్టర్ గారిని ఎవరు పిలిచేవారు కాదండి, నాన్నగారనే పిలిచేవారు. అందరు నాన్నగారు అభిమానంగా చూసి. ఓకే. అంటే గొప్ప చెప్పడం కాదు కానండి, ఎప్పుడు ఎవరన్నా డబ్బులు ఇస్తుంటే అక్కడ పడేసిపోరా అంటుండేవాడు. ఎప్పుడు 300 మంది పేషెంట్స్ రోజుకి. ఓకే. బాగా పెద్ద వినూత్నమైన ప్రాక్టీస్ అండి. తర్వాత 6 నర్సులు, 4 కాంపౌండర్లు. ఎస్టాబ్లిష్మెంట్ ఆ రోజుల్లో 1900, నేను చెప్పేది 1955, 54 ఆ ప్రాంతాలండి. ఓకే. నా చిన్నతనం. అది ఊళ్ళో వాళ్ళే అంటుండేవారు, డాక్టర్ గారు మీ తర్వాత ఉండాలి కదా, ఎవరో ఒకరు మీ అబ్బాయి రాదంటే. మా అన్నయ్య గారు ఓల్డ్ ఇంటర్మీడియట్ చదివి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని ఆయన వ్యవసాయం మీద వెళ్ళిపోయాడు. నన్ను చేయాలని ఆయన ఉద్దేశం. ఓకే. అప్పుడు నేను ప్రీ యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అండి, ఎస్ఆర్ కాలేజ్. ఓకే. సైన్స్ గ్రూప్లో నాకు 2% తగ్గింది. ఓకే. దాంతో అప్పుడు ఫస్ట్ క్లాసుకి 1 మార్క్ అని తగ్గిందండి. ఆ రోజుల్లో అప్పుడే డొనేషన్స్ కట్టడం మొదలైనటువంటి రోజులు. ఓకే. మా నాన్నగారు ఏమిటంటే, ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా చదువుకో, ఆస్తులు అమ్మైనా సరే నేను డాక్టర్ని చేస్తా, రూపాయి పాలు కూడా నేను డొనేషన్ కట్టను. కానీ ఆయన పాత రోజుల వారు కదా. అవును. ఆయన అంటే నాకు 1 సంవత్సరం వేస్ట్ అయింది, ఎక్కడ సీట్ దొరకలా. ఓకే. ఆ తర్వాత బీఎస్సీ చేరటం, ఆ తర్వాత డాక్టర్ మీద చదవాలని అభిరుచి పోవడం, నాటకాలు వ్యవహారం. ఎట్లా నాటకాలు కాలేజీలోంచి ఆసక్తి కలిగిందా? ఎందుకంటే మీ ఫ్యామిలీ డాక్టర్ గారు, మీకు ఎట్లా ఆసక్తి కలిగింది? బాగా మా నాన్నగారు కొట్టేవారండి నన్ను. ఏది నాటకాలు? ఏమిట్రా నువ్వు, ఎవరు అబ్బాయి, డాక్టర్ గారు అబ్బాయి, 4 రాసాయించుకుంటారు నాటకాలు ఏంటి బాగా కొట్టేవారు. ఆయనకి దాని కళగా చూడటానికి అప్పట్లో అంటే ఆయనకి బాగా ఇంట్రెస్ట్ అండి, ఆర్ట్ అంటే. మరి నాటకాలు అవి వేయించేవారు, పౌరాణికాలు ఇవి. అంటే డాక్టర్ గారు అబ్బాయి నువ్వేంటి అని. అది అంతే. చిన్నవాడిని కదండి, బాగా చిన్నవాడిని కూడా. మొదట మీరే ఆడిన నాటకం పాత్ర ఏంటి ప్రధానంగా? ఎక్కడ వేశారు? ఎట్లా? నేను మొట్టమొదట వేసిన నాటిక పిన్సెట్ శ్రీరామమూర్తి గారిదండి, ఆడది అని. ఓకే. లేడీ ఆర్టిస్ట్ ఉండదు దాంట్లో. శతభీషం అని ఓ వంటవాడి పాత్ర, అది నా స్టార్టింగ్. ఓకే. అందుకనే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, శతభీషం కలిసి వచ్చిందని. శతభిషం కలిసి వచ్చింది. నా నక్షత్రం కూడా శతభిషం. ఓకే. సెంటిమెంట్ గా కూడా ఉంది, కలిసి వచ్చింది అని ఏదో అనుకుంటూ ఉంటాం కదా. అదే. అవును. ఎవరన్నా నమ్మినా నమ్మ. ఆ తర్వాత నాటకాలు నడుపుతూ మళ్ళీ బ్యాంకు ఉద్యోగం అప్లై చేస్తూ బాగా రవీంద్రబాద్లో బాగా వేసేవాడిని అండి. హైదరాబాద్లో అబ్బో మామూలుగా వారానికి ఒక నాటకం అన్న కొత్తది పడేది నాటిక. ఓకే. ఆ తర్వాత మరి పెళ్ళి ఆ విశేషాలు? పెళ్ళి 1968లో అయిందండి. ఓకే. మార్చి 16. ఓకే. 49 సంవత్సరాలు. ఇంకో సంవత్సరం అయితే 50 సంవత్సరాలు. ఓకే. అంటే కొంచెం దూరంగా బంధువు అండి. ఓకే. మిసెస్ మా మేనత్త గారి భర్తను, మా మామగారు అన్నదమ్ములు. ఓకే. ఈయన కొంచెం పెంపుడు వచ్చారు, ఆయన వాళ్ళ. ఓకే. ఎప్పుడు ఆనందం తెలియందే ఉందండి నా జీవితం. అదే. ఇంకా కూడా అన్ని పిల్లల గురించి చెప్పండి.
2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. ఆ అబ్బాయి సరే మీకు తెలుసు కదా వాడు పోయాడు. దురదృష్టవశాత్తు. 2 అమ్మాయిలండి, 2 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 2 మన మణికొండలో ఉంటారు ఇక్కడ. అక్కడ 2 అపార్ట్మెంట్లు వ్యవహారం. వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు హ్యాపీగా. పెద్దలుడు సిఏ అండి, చిన్నలుడు బ్యాంకులో ఆఫీసరు. వెరీ గుడ్. వెల్ సెటిల్. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి ఎట్లా మీరు సినిమాలో చూస్తున్నారు, అప్పుడు పిల్లల్ని చూసారు, ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నారు, ఎట్లా ఉంది సమాజం, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? అదే చెప్తానండి, దేనికైనా క్వాలిఫికేషన్ అడుగుతారు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు, దీనికే క్వాలిఫికేషన్ అక్కర్లా, దానికేం క్వాలిఫికేషన్ అక్కర్లా, కానీ ఎక్స్పీరియన్స్ కావాలి. బీటెక్కి నీ క్వాలిఫికేషన్ అడుగుతారు ఇంజనీర్గా చేరడానికి వెళ్తే. ఇది ఏమిటంటే ఎంత గొప్పదో ఈ కళ. నేను సినిమాల గురించి అట్లా ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ వర్తమానంలో సమాజంలో ఈ యూత్ పోకడలు ఎట్లా ఉన్నాయి, వీటి మీద మీలాంటి పెద్దలు చెబితే జనానికి కాస్త ఉపయోగం. ఏం పెద్దవాడిని కాదండి, అనుభవం మీద చెప్పడమే. అది పెద్ద అండి, ఖచ్చితంగా పెద్దవారే. ఇంత ప్రజల్లో ఇంత అంటే ఇవాళ రేపండి జీవితం అనేది చాలా ఈజీ అండి. ఇది ఏమైపోయిందంటే సాంకేతికంగా బాగా విజ్ఞానం పెరిగిందనేటువంటిది బ్రెయిన్లోకి పెద్దవాళ్ళకి ఎక్కిపోయి అదంతా ఒక్కసారిగా గుప్పేశారండి దేశం మీద. పిల్లలందరూ నేర్చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయికి అది వచ్చు ఇది వచ్చు అని మనం ఆనందపడటం కాదండి, వాడు ఏ వయసు వాడు అని ఆలోచించట్లా. అది మనకు పూర్వం అండి మన చదువు మన జీవితం రెండింటినీ అన్వయించి వాళ్ళు ఎడ్యుకేషన్ పెట్టారు. మన జీవితం ఏంటండి, బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం, 4. అలాగే స్కూల్ కూడా మన చదువు కూడా ఏమిటి, ఎలిమెంటరీ, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. ఇప్పుడు నువ్వు హై స్కూల్లో చదువుకునేటప్పుడు మీరు చదువుకుంటారు, మీకు 10 ఏళ్ళ దాకా పసివాడు ఏదో చదువుతుంటాం, ఏదో వెళ్తాం. అది ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, అది వదిలేండి. 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత నెమ్మదిగా అప్పుడు స్కూల్కి పంపిస్తారు. అక్కడ మీకేం నేర్పుతారు, అక్కరకు రాని చుట్టము మొక్కిన వరం ఇని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము రక్కుని విడువంగవలయు గదరాసు మతి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక 2 చూడ రుచులు జాడవేరురా పురుషులందు పుణ్యపురుషులు వీరురా విశదాభిరామం వినరువేమా. ఇప్పుడు వాళ్ళవి ఏదో సోది పద్యాలు అనుకుంటున్నారు, వాటి నీతి శతకాలు అనేవారు. కరెక్ట్, నీతి శతకాలు. ఎందుకండి ప్రతి పద్యంలోనూ మనం అవలంబించాల్సిన పద్ధతులు కానీ ఓ నియమం కానీ దాంట్లో ఉంటుందండి, ఒక నీతి. కరెక్ట్. కానీ అప్పుడు ఏమయ్యేది, ఇప్పుడు ఎలిమెంటరీ అయిన తర్వాత హై స్కూల్కి వెళ్ళేవాడు. హై స్కూల్కి వచ్చేప్పుడు కొంచెం జ్ఞానం పెరుగుతుంది, గుర్తుపట్టడం, బలాన్ని వాడంటాం, చెప్పింది జ్ఞాపకం ఉండటం, ఇలాంటివన్నీ మొదలవుతాయి 16 ఏళ్ళ దాకా. అక్కడ మీకు ఏం చెప్తారు, ఈ నేర్పిన ఉప్పు కప్పు రంబు పద్యం, సుమతి శతకం, ఈ పద్యాలకి ప్రతిపదార్థము, తాత్పర్యం అని నేర్పుతారు. ఎందుకు అక్కడ నేర్పుతారు? నెక్స్ట్ నువ్వు వెళ్ళేది కాలేజీకి. ఇప్పుడంటే గల్లీకి కాలేజీ వచ్చిందండి, అప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఉండేది, అంటేనే చాలా గొప్పగా ఉండేది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండేది, లేదా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేది. అక్కడికి తల్లిదండ్రి ఎవరు రారు, నీకే నువ్వే స్వయం కృషితో చదువుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈ పద్యం ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక 2 చూడ రుచులు జాల వేర్రా పురుషులందు పుణ్య పురుషులు వేర్రా విశ్వదాభిరామం వినరువేమా. అయినా మనుషులంతా ఒకటిగా ఉంటారా, కానీ మనుషుల తేడా ఉంది, జాగ్రత్తగా వాళ్ళని చూసుకుని జాగ్రత్తగా జీవించు అని చెప్పడానికి. తర్వాత నువ్వు కాలేజీ హెత్త నీ మెదడు అది వేరు. కాబట్టి ఈ సిస్టమ్ని మర్చిపోయారండి పిల్లలు. పేరెంట్సే మర్చిపోయారు, పిల్లలు కూడా మర్చిపోయారు. పేరెంట్స్ మర్చిపోవడం కాదండి, అది అనవసరాన్ని. అంటే ఇప్పుడు పిల్లల మీద సినిమా వేషభాషలు, వేషధారణ ఇవేమి ప్రభావితం చూపించలేదంటారా? సినిమాల చూపించండి, నేను చెప్పేది అదే. విచ్చలబిడి అయిపోయింది. ఇప్పుడు ఒక పద్యం ఉందండి, ఇందాక చెప్పాను పద్యం, దాన్ని ఏమన్నారు నీతి శతకం అనేవారు. ఇప్పుడు ఏముంది చెప్పండి,
కరెక్ట్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అబ్బాయి వండర్ వాట్ యు ఆర్. ఏమంటావు దాన్ని? నీ శతకం అంటావా? ఏమంటావు దాన్ని? దాన్ని ఏమంటారు ఎవరికి తెలియదు. ఇంగ్లీష్ ఎందుకు నేర్పుతా?